అందరికి నమస్తే. ఈరోజు మన ట్రాన్స్ఫర్మేషన్లో డే 8 అనమాట. సో ఈరోజు మన పుష్ డే, మళ్ళీ చెస్ట్ అండ్ ట్రైసెప్స్. మార్నింగ్ అయితే బనానా అయిపోయినాయి కాబట్టి కాఫీ అయితే ప్రీ వర్కౌట్ తీసుకొని నేనైతే వర్కౌట్కి రెడీ అయిపోయినా. అండ్ వర్కౌట్ కన్నా ముందు మంచిగా వార్మప్ చేసుకున్నా, ఒక 5 to 10 minutes హిప్ రొటేషన్స్ అండ్ బ్యాక్ రొటేషన్స్, తర్వాత సైడ్ రొటేషన్స్, అండ్ దాని తర్వాత వర్కౌట్కి అయితే వెళ్ళిపోయినా. ఈరోజు పుష్ డే కాబట్టి చెస్ట్కి 3 వేరియేషన్స్ కొట్టినా. ఇది ఫ్లాట్ చెస్ట్ ప్రెస్ అనమాట, అండ్ ఇది డిక్లైన్ చెస్ట్ ప్రెస్. 2 ఎక్సర్సైజ్ 100 reps కొట్టిన మొత్తం 3 setsలో ఓవర్లోడ్ వేసుకొని. అండ్ ఇది ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్ అనమాట, ఇది కూడా 100 reps కొట్టిన ఓవర్లోడ్ వేసుకొని. అండ్ తర్వాత ట్రైసెప్కి వచ్చేసి ఒక 3 వేరియేషన్స్ చేసిన. ఇది ట్రైసెప్ పుష్ డౌన్స్ అనమాట, ఇది కూడా ఒక 80 reps చేసిన 2 sets. అండ్ ఇది ట్రైసెప్ ఎక్స్టెన్షన్, ఇది కూడా 50 reps చేసిన 2 sets. అండ్ ఇది ట్రైసెప్ పుష్ డౌన్ అనమాట, ఇది కూడా మంచిగా 50 reps. అండ్ వర్కౌట్ అయిపోయినాక 5 minutes అయితే కార్డియో చేసేసిన, స్కిప్పింగ్. అండ్ ఈరోజు ఓట్ షేక్ కాదు, రాగి జావా. అండ్ జావా తాగేసి నేనైతే కాలేజ్కి అయితే వెళ్ళిపోయినా. ఇదే మన కాలేజ్ చూస్తున్నారుగా. అండ్ ల్యాబ్లో వర్క్ ఉండే, వర్క్ అయిపోయినాక లంచ్కి అయితే వచ్చేసిన. అన్నం పప్పు విత్ మిల్ మేకర్. అండ్ లంచ్ చేసినాక వర్క్ అయితే వాల్నర్ వెళ్ళి ఉండే కాంపిటెన్స్ ట్రైనింగ్కి. అండ్ దారిలో చెరుకు రసం తాగిన. 2000 years later. ఇంకా నైట్ ఇంటికి వచ్చారు, లేట్ అయిపోయింది. అండ్ డిన్నర్ రోటీ విత్ ఆనగకాయ కూర. ఏదో పాత సినిమా చూసుకుంటా నేనైతే డిన్నర్ కంప్లీట్ చేసిన. అండ్ ఈరోజుకి ఇంతే గైస్, ఇంకెళ్ళి పడుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ టుమారో.